హలో ఎవరివన్, ఇప్పుడే కంగల్ సినిమా చూసి రావడం జరిగింది. దాని రివ్యూ చెప్తా, ఆగండి. సో సినిమా రివ్యూ కొంచెం గట్టిగా చెప్పుకుందామంటే ఇది మన సూర్య గారి సినిమా. అయినా సరే చెప్పుకున్నా కాడికి చెప్పుకుందాం. కానీ నా దానికి ముందు ఒక డౌట్ బ్రో, ఏంటంటే ఈ సినిమా డైరెక్టరు, హీరో, ఏది 300 కోట్ల సినిమా, ఈ ఈవెంట్ ఫిలిము, పెద్ద సినిమా అని కూడా ఏదో ప్రమోషన్ చేసుకుంటూ పోయారు కదా. అయినా నాకు ఒక 1% హైప్ కూడా రాలేదు ఈ సినిమా మీద. అక్కడే ఏదో తేడా కొట్టింది, ఈ సినిమా ఏదో తేడా కొడుతుందని. కానీ మన సినిమా బాగుండాలనే టైప్ కదా, అందుకే ఈ నెగిటివ్ థాట్స్ అనవద్దు, సినిమా మంచిగానే ఉంటుంది లేరా బై అని అనుకుంటున్నాం ఈ రోజు. సో నాకు ఒక్కనికే ఇట్లా అనిపించిందా, మీకు కూడా అట్లనే అనిపించిందా? కింద కామెంట్లో పెట్టండి, చూద్దాం ఎంతమంది ఉన్నాం. ఓకే, ఇక ఈ సినిమా రివ్యూ విషయానికి కోసం, ఈ సినిమా టైటిల్స్ ఆ బీజిఎం పడుతుంటే అబ్బో సూపర్ మస్తు ఉండబోతుంది సినిమా అన్నట్టు అనుకున్నాను నేను. కానీ ఆ ఫీలింగ్ 2 నిమిషాలు ఇట్లా లేదు బ్రో. ఈ మనోడు విజన్కి, అది వాని థాట్స్కి బీభత్సం అసలు తట్టుకోలేము మనం. ఓ ఎగ్జాంపుల్ చెప్తేనండి, ఇందులో ఫ్రాంచైజు అంటే 2024లో జరిగే స్టోరీలో ఫ్రాంచైజు బౌంటీ హంటర్, హీరోయిన్ బౌంటీ హంటర్, వాళ్ళకి లవ్ స్టోరీ అయింది, బ్రేకప్ అయింది. ఇట్లా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తాడు. కానీ ఆడు అసలు బౌంటీ హంటర్ ఎందుకు అయిండు, వాని కథ ఏంది, వాడు కార్ కానింది, ఇట్లా డీటెయిలింగ్ ఉండదు. డైరెక్ట్ బౌంటీ అంటారు, డైరెక్ట్ బ్రేకప్, డైరెక్ట్ లవ్, గింతే మనం ఉంది. అసలు ఆ సినిమా సగం అయ్యేదాకా నాకు తెలియదు వాడు అన్నది అనుకున్నాను నేను. సగం అయిపోయినాక, పాట అయిపోయినాక వానికి పేరెంట్స్ ఉన్నారని అప్పుడు తెలిసింది నాకు. అట్లా ఉంటుంది మనం డీటెయిలింగ్. ఈ డీటెయిలింగ్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోరి, మస్తు సార్లు అనిపిస్తుంది ఈ రివ్యూలో. ఈ వరస్టెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో వాళ్ళ లవ్ ట్రాక్, ఆ పాట, వాళ్ళిద్దరి మధ్య జరిగే అదంతా, ఈ ప్రజెంట్ జనరేషన్ జరిగేదంతా వరస్టే బ్రో. ఆ సినిమాకి అసలు సంబంధం లేకుండా ఉంటుంది అదంతా. ఆ పాట ఉంటుంది, ఆ యువలో సాంగ్ ఉంటుంది, ఆ పాట అంతా ఒక తీరు ఉంటుంది, ఈ వీడియో ఒక తీరు ఉంటుంది, రెండింటికి సంబంధం ఉండదు. దిశ పాటని ఎందుకు బ్రో ఈ సినిమాలో? గ్లామర్ కోసం పెట్టిండు మొత్తం. ఆ పాట, ఆ దిశ పాట అని, వాళ్ళ లవ్ ట్రాక్ ఏం లేదు, ఆ పెట్టింది కూడా చక్కగా లేదు. ఎట్లా పడితే అట్లా డైరెక్ట్ బ్రేకప్ అంటాడు, డైరెక్ట్ లవ్ అంటాడు, ఏమో ఆయనకే తెలవాలి. ఇక మన డైరెక్టర్కి ఇది 300 కోట్ల ప్రాజెక్టు కంగువా అని గుర్తులేదు అని కూడా ఇంట్లోకి తెచ్చి మేం చేస్తున్నాడు, అంత జోక్ చేస్తున్నాడు, అంత మీమ్స్ పెట్టి. ఎవరు చెప్పాలి ఆ సీరియస్నెస్ ఈయనకి? ఇంకొకటి ఏంటంటే ఈ 2024లో జరిగే కథ అంతా ఒక వీడియో గేమ్లో జరుగుతున్న సీక్వెన్స్ లాగా తీద్దామన్నట్టు తీసినట్టున్నాడు. ఆయన విజను, ఆయన ఇది మనకు అర్థం కాదు, చాలా బీభత్సం ఉంటుంది. అది అంత వరస్ట్ అనిపించింది మనకు, చూడలేకపోయినాం అంతే. ఇక నెక్స్ట్ ఈ ఫ్లాష్ బ్యాక్, ఇప్పుడు 1000 years బ్యాక్ అనే ఒక సీక్వెన్స్ కంగువా టైం పీరియడ్ది, ఆ తెగలది చూపించే దగ్గరికి వస్తే, ఈడేం చేసిండు, ఈయనకి ఈ తెగలు ఎట్లుంటారు, వాళ్ళ కల్చర్ ఏంది, వాళ్ళ ఆచారాలు ఏంది, ఇవేం తెలియదు. జస్ట్ ఓ డ్రెస్ వేస్తే ఈ తెగ ఇట్లా గట్టిగా మాట్లాడితే వీళ్ళు తెగ వాళ్ళు ఇట్లా మాట్లాడతారా అనుకుంటుండే ఈయన. ఈ తెగల విషయంలో కొంచెం రీసెర్చ్ చేస్తే మంచిగా ఉండేది అనిపించింది నాకు. సో నాకు ఎందుకు అట్లా అనిపించింది అంటే, మనకు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం చేసే మన అలవాట్లు కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ హావభావాలు మనవి అన్నీ చాలా అపోజిట్గా ఉంటాయి. ఇవన్నీ చూపించేది ఉండే ఆయన. ఇవన్నీ చూపించకుండా జస్ట్ ఒక లుక్ పరంగా చూపించిండు, లుక్ పరంగా చూపించి వీళ్ళు తెగ వాళ్ళు అన్నట్టు ఫీల్ అవుతుండే ఆయన. ఇట్లా కాకుండా ఆ తెగ వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ కల్చర్ ఎట్లుంటాయి, వాళ్ళ అలవాట్లు ఎట్లుంటాయి, ఇవన్నిటినీ కొంచెం డీటెయిల్గా చూపిస్తే బాగుండేది. కానీ మనకి ఏం తెలియదు, జస్ట్ లుక్ ఇట్లా ఇస్తే తెగ వాళ్ళు అవుతారు అన్నట్టు ఫీల్ అయ్యాడు. సో దీనివల్ల నాకు అట్లా అనిపించింది. సో వాళ్ళు ఈ తెగ ఇవన్నిటి మీద మంచి డీటెయిల్గా రీసెర్చ్ చేసి తీసి ఉంటే మాత్రం ఆ సీక్వెన్స్ అంతా మంచిగా వచ్చేది. ఓకే, ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు అంటే పులోముడు. అండ్ ఇదే ద వరస్టెస్ట్ క్యారెక్టర్ ఈ సినిమా మొత్తంలో. అసలు చూస్తుంటే ఇరిటేషన్ తప్ప ఇంకేం రాలేదు. ఎందుకంటే ఈ పోరడు ఏజ్కి మించిన బాధ్యతలన్నా పేపర్ ఈ పోరానికి. అది కొంతవరకు చూపిస్తే మంచిగానే ఉంటుండే, కానీ దాన్ని గుంజినాడు, సినిమా మొత్తం గుంజిండు. ఇంకా డ్రాగ్ చేసిండు, ఇరిటేషన్ లేపాడు. వరస్టెస్ట్ క్యారెక్టర్ ఆ పోరడు. ఇంత ఉంటాడు ఆడు బ్యాక్ స్టాబింగ్ చేస్తాడట. బ్యాక్ స్టాబింగ్ చేసి ఒక తెగ మొత్తాన్ని హేట్రేడ్ చేస్తాడు. అట్లనే గుస్తాడు, ఆ హేట్రేడ్ని సినిమా మొత్తం గుస్తాడు. ఆడు మారుతాడు, ప్రాణత్యాగం కూడా చేస్తాడు ఆడు. ఇంత భారమైన క్యారెక్టర్ ఆ పూర్వం దగ్గర చూడలేక భరించలేకపోతాం మనం. వరస్ట్ ఏది ఇరిటేషన్ లేపింది ఆ సినిమా మొత్తం మన క్యారెక్టర్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనోడు ఇందులో 5 తెగలు ఉంటాయని చెప్పిండు.
5 తెగలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యులు అని చెప్పిండు. కానీ 2 తెగలనే చూపించిండు బాగా హైలైట్ చేసుకుంటా అన్నీ. ఆ మిగతా 3 తెగలను కూడా మంచిగా డీటెయిల్గా వాళ్ళేంది వీళ్ళేంది అని చూపిస్తే మళ్ళీ ఇంకా మంచిగా ఇన్వాల్వ్ అవుతుండే లోపలికి. ఇన్వాల్వ్ అయ్యి ఆ సెకండ్ పార్ట్లో కూడా బాగా ఉపయోగపడుతుండే మనకి. దాని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడానికి కానీ దాని కానీ అరే ఎవడి శక్తి ఏంది, ఎవడి పవర్ ఏంది, ఈ యుద్ధం ఎలా ఉండబోతుంది అని కూడా బాగా ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళం మనం. ఇవన్నీ ఏం లేవు. ఆ 2 తెగలనే చూపించిండు, అది కూడా సగం సగం చూపించిండు. ఏమని ఏమని ఎక్స్పెక్ట్ చేయాలి మనం ఇప్పుడు ఇక్కడ? యుద్ధం జరగబోతుందంటే ఇప్పుడు అన్ని 5 తెగల మధ్య యుద్ధం అంటున్నావు. ఏం ఎక్స్పెక్ట్ చేయాలా మేము? మాకు చూపించిందా 2 తెగలు, అది కూడా అంత ఆగమాగం చూపించినావు. ఆ మిగతా 3 తెగలు ఏంది, వాడు ఏం చేస్తున్నాడు, వాని పవర్ ఏందని ఏం తెలియదు మాకు. అది సో ఇట్లా నువ్వు ఎట్లాగో 2 పార్ట్ తీస్తున్నావు, మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కదా దీంట్లో. ఆ మిగతా 3 తెగలు ఏంది అని మంచిగా చూపించవచ్చు కదా. చూపిస్తే బాగుండేది, నెక్స్ట్ పార్ట్కి మంచిగా స్ట్రాంగ్ ఉండేది సినిమా. నెక్స్ట్ మన కంగు అని పనిష్మెంట్ లెక్క చీకటి కోనగా పంపిస్తారు అన్నాడు. ఆ పంపించే ముందు దానికి బిల్డప్ ఇస్తారు. చీకటి కోననా, దాంట్లో పోయినోడు మళ్ళీ బయటికి రాలేడు, ఎందుకు ఈయన ఎందుకు పంపిస్తున్నారు, యువరాజుని ఎందుకు పంపిస్తున్నారు అనుకుంటా ఆగమాగం బిల్డప్ ఇస్తారు. ఆడికి పోయినాక ఏముంటుంది, అంతా థాయిలాండ్ ఉంటుంది, మంచిగా బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి, మస్తు ఉంటుంది, మంచిగా చేపలు పట్టుకుంటా మంచిగా నిమ్మలంగా ఉంటారు ఆ పోరాడు ఈ కాంగువా. మరి ఆ బిల్డప్ అంతా ఎందుకు ఇచ్చినావు, ఆ చీకటి కోన అది అనుకుంటా. దానికి జస్టిఫై చేయాలి కదా, నువ్వే ఇచ్చినావు బిల్డప్, దానికి జస్టిఫై చేసేటట్టు ప్రమాదాలు అవన్నీ చూపించాలి కదా. అవన్నీ ఏం చూపించలే. చూపించిండు ఒక ప్రమాదం ఏంది, ఒక ముసలి తోటి ఫైట్ పెట్టిండు. అది వాళ్ళకి కాదు మనకు ప్రమాదం అయింది. అది ఎందుకు ప్రమాదం అయిందిరా అంటే అది ఫైట్ ఇంత ఉంటే మంచిగా ఉంటుండే, కానీ ఇంత పొడుగుంటుంది ఆ ఫైట్. ఎప్పుడు అయిపోతుందిరా అని చూస్తుంటుంది మనం. కొంచెం చిన్నగా పెడితే మంచిగా ఉంటుంది. మళ్ళీ ముసలితోటి ఎందుకు ఫైట్ పెట్టిండు అంటే ఇంతవరకు ఏ స్టార్ హీరో చేయలేదు కదా, నేను చెప్పిస్తా సూర్యతోటి అని చేయించినట్టు పెట్టిండు ఆ ఫైట్, అంతకుమించి ఏం లేదు. సో నేను చెప్పినా ఇంతకుముందు ఏ హైప్ లేకున్నా సరే రాబాయి ఫైట్ సాంగ్ ఒక్కటి చాలు, దానికోసం వెళ్ళిపోవచ్చు అనుకునే ఫీల్లో ఉన్నా నేను. కానీ సినిమాలో ఆ పాట వచ్చే టైంకి ఆ పాట ముందు వరకు జరిగిన బీభత్సం వల్ల ఆ పాట వచ్చిందన్న విషయమే గుర్తు లేకుండా పోయింది నాకు. అట్లా అయిపోయింది పరిస్థితి. నెక్స్ట్ ఈ సినిమా మొత్తం విపరీతమైన సౌండ్ పొల్యూషన్ ఉన్నది. ఎస్పెషల్లీ ఈ కపాల తెగ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి అనిపిస్తే చాలు ఒర్రుడు, ఇది చేసుడు, రక్తం పూసుకుడు, రక్తంతో స్నానం చేసుడు, ఇది తప్ప ఇంకేం లేదు. నార్మల్గా మాట్లాడరు వీళ్ళు. వీళ్ళని తెగవాళ్ళు కాదు అసలు. జాంబీస్ అంటే కరెక్ట్ ఉంటుండే, కరెక్ట్ సెట్ అవుతుండే జాంబీస్ అంటే. అసలు ఇంత క్లారిటీ లేకుండా, ఇంత డీటెయిలింగ్ లేకుండా ఇవన్నీ ఇట్లా పడితే అట్లా సౌండ్లు ఇచ్చుడు, ఎట్లా పడితే అట్లా సినిమా తీసుడు, ఇవన్నీ చేసేటోనికి ఇంత పెద్ద ఛాన్స్ ఎందుకు ఇచ్చిర్రో నాకైతే ఇంకా అర్థమవుతలేదు. నెక్స్ట్ ఇంత బీభత్సంలో కూడా 2 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. మన డిఎస్పి మాత్రం ఆ పాటలు, ఆ బీజాలు మస్తు కొట్టిండు, సూపర్ కొట్టిండు. కానీ ఆ పాటకు తగ్గట్టు వీడియో వీలు చేసుకోలేదు. అది వీళ్ళ మిస్టేక్ అయిపోయింది. కానీ డిఎస్పి మాత్రం మస్తు డ్యూటీ చేసాడు. ఇంకోటి సినిమాటోగ్రఫీ. ఈ 3D కోసం అని బాగా కేర్ తీసుకున్నట్టున్నారు, కానీ ఆ కొన్ని షార్ట్స్ బాగా తీసిరు. అండ్ ఈ ఫైట్ కాంపోజిషన్ కాడ అక్కడ ఇక్కడ సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. అంతే ఈ సినిమాలు ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏం లేదు. అసలు ఈ సినిమాకి 2 పార్ట్స్ అవసరం లేదు, ఒకటే సింగిల్ పార్ట్ తీసి ఉంటే మస్తు ఉండేది. అండ్ ఈ సినిమాకి నా రేటింగ్ 1/5. ఆ 1లో కూడా మ్యాక్సిమం డిఎస్పికే. అంతే. ఈ రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక్క నిమిషం ఒకటి మర్చిపోయినా, ఏంటంటే ఈ సినిమా 4-5 సినిమాల కలయిక. ఒకటి మెయిన్ 70% ఈ సినిమాలో మగధీర సినిమా ఉన్నది. మగధీర సినిమాని అటు ఇటు చేసిండు ఈయన. ఇంకొకటి కొంచెం బాహుబలి ఉంటుంది. ఇంకొకటి మన అది ఏంటది మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ ఈ సినిమా కూడా. ఇంకొకటి దేవరా సినిమా కూడా. ఏమో